మొత్తం అదనంగా ఇంకోటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు కసరత్తు చేస్తారంటాడు. అసలు మంజూరు కాకుండా ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తించడం వాళ్ళ మూలంగా అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేవు, రోస్టర్ లేదు, ఏం లేదు. అక్రమంగా దొడ్డిదారిలో వచ్చే వాళ్ళందరికీ అధికారుల వైఫల్యమో గత ప్రభుత్వంలో పాలకులు వాళ్ళకు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాంటి అట్లాంటి వాళ్ళని పక్కకు పంపించేస్తే నిరుద్యోగులతో నింపొచ్చుగా ఉద్యోగాలని, అదనంగా ఉద్యోగాలు వస్తాయి కదా. అక్రమంగా ఉండేవాడు ఎప్పుడైనా గురుకులాలు ఆర్ఎస్ ప్రైవేట్ 2000 మందిని పెట్టిండు. మొత్తం వాళ్ళందరూ బీకపడేశారు. తాడు లేదు బొంగరు లేదు. నీవు నెట్ నియామకమైన అవుట్ సోర్సింగ్ అయినా ఒక పద్ధతి ప్రకారం జాయిన్ కావాలి. ఒక పద్ధతి ప్రకారం జాయిన్ చేరకపోతే నువ్వు ఎట్లా అసలు ఆర్థిక శాఖ మంజూరు కాని పోస్టింగ్ ఉంటే ఎట్లా అంటున్నా అసలు. మంజూరైన పోస్టుల్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మంజూరు కాకుండా నువ్వు వాడు ఉద్యోగాలు వెలగబెడతంటే ఆ ఉద్యోగాలు ఎప్పటికీ అట్నే ఉంటే నిరుద్యోగులతో భర్తీ కాకపోతే ఇబ్బంది కదా. అందుకే ముఖ్యమంత్రి గారు గుర్తించి ఏం చేశారంటే అసలు కొత్త జిల్లాలు 33 ఏర్పడింది. క్యాడర్ స్ట్రెంత్ కూడా పెరిగింది, పని ఒత్తిడి కూడా పెరిగింది, ఉద్యోగాలు అవసరం కాబట్టి శాంతి కుమారి గారి నేతృత్వంలో అసలు ఎంతమంది పనిచేస్తారు మళ్ళీ లెక్క పెట్టాలి. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అంచనా వేయాలి. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఎంత ఉంది? ఈ రోజు వరకు 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మేము భర్తీ చేయాల్సిన 1,40,000 ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ ద్వారా అన్ని శాఖలు అంటే మా అంటే 33 శాఖలు వేసుకోండి, అనుబంధ విధాలు పక్కన పెట్టండి. 36 శాఖల్లో 36 శాఖల్లో సరాసరి ఆ శాఖల్లో వివరాలు మొత్తం తెప్పించుకొని కార్పొరేషన్ 90 ఉన్నాయి మీకు తెలుసా. ఆ కార్పొరేషన్ లో 1,00,000 పైకి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఎట్ట భర్తీ అవుతుంది రాదు. యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇప్పటికి కూడా మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ క్లర్కులుగా అడిగి పంపించిండు. కాబట్టి వీళ్ళందరినీ కూడా గణించాలి, ఈ సంఖ్యను గణించాలి. ఎన్ని అదనపు ఖాళీలు వస్తే ఆ ఉద్యోగాలను నిరుద్యోగులతో నింపాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ ఇవన్నీ నింపడానికి ఇప్పుడు మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి, ఇబ్బందులు ఏంటి? మరి తొందరగా చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడొచ్చు కదా, మీరు ఎందుకు అంత జాప్యం చేస్తా ఉన్నారు? కళ్ళల్లో ఆనందం కాదు, వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాం. కళ్ళల్లో ఆనందం ఆనందాలు చేస్తుంటే ఈ గొడవలను ఎందుకు ఆనందాలు పనికి రావు, కూరక రావు, బోవక రావు. అవి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? రిఫార్మ్ అయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు. నోటిఫికేషన్ లో లోపాలతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ లోపాన్ని పట్టుకొని ఎవడెవడు కోర్టుకు పోతారు. ఆ కోర్టులో తీర్పులు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఇలా గ్రూప్ 1 వాళ్ళు ఎందుకు చేయలేపారు, మేము ఎందుకు చేసినాం? లోపాలు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి చైర్మన్ మెంబర్తో కూర్చొని అధ్యయనం చేసి ఇక్కడ కూడా అదే ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి ప్రక్షాళన చేసి పరీక్షలు పెట్టింది. కాబట్టి విజయం సాధించండి. ఇలా పరీక్ష జరిగింది. కోర్టు కూడా తీర్పు నాకు తెలిసి అది వస్తుంది, చూద్దాం. రాంగలోనే వెంటనే నియామక పత్రాలు ఇచ్చేస్తాం, అయిపోద్ది. ఆ పాత నోటిఫికేషన్లు అన్ని అయిపోగానే జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు అంటున్నాం మనం. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అదనంగా ఇంకో 10-15,000 ఉద్యోగాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మంచిదే కదా, అంతే కదా. ఈ నోటిఫికేషన్ తప్పకుండా రిటైర్డ్ అయిన వాళ్ళు అయితే నెలకి అవుతారు 5-6 వేల మంది అవుతారు రిటైర్డ్ మొత్తానికి కలిపితే 5-6 వేల మంది. అదే విధంగా ఇంకో అంశం ఏంటంటే గత ప్రభుత్వం ఎట్లా ద్రోహం చేసింది కూడా నేను చెప్పాలి. నిరుద్యోగులు తెలవారు మర్చిపోయారన్ని. అంటే కొంతమంది కేసీఆర్ గారు చెప్పాలంటున్నారు కానీ మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా కదా, కేసీఆర్ కి ఎంగులు మెతుకులు ఆశపడి ఏ ఉద్యోగాలు 44 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు సాధారణ నిరుద్యోగాల మనుషుల్ని గందరగోళపరుస్తూ వాళ్ళని అయోమయపరుస్తూ వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాము అని కలుషితం చేస్తున్నారు. అసలు గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ అనేది ఎట్లుండేది అంటే కాంగ్రెస్ లో అయితే 60-40%. 60 అనేది పదోన్నతుల ద్వారా భర్తీ జరిగేది. 40 అనేది నిరుద్యోగులతో నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ జరిగేది. కేసీఆర్ గారు నిరుద్యోగులు అంటే ఇష్టం లేదు. ఇందాక మనం మర్చిపోయిన అంశాన్ని. ఎందుకు ఇష్టం ఉన్నది అంటే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా అన్నాడు. మేనిఫెస్టో పెట్టిన 2014 ఎన్నికల్లో. అప్పటిదాకా ఆయన ఉద్యమానికి తోడ్పడింది ఎవరు? నిరుద్యోగులు. నిరుద్యోగులు ఎందుకు తోడ్పడ్డారు? మా కొలువులు మాకు కావాలా, నేను ముఖ్యమంత్రి అయితే నేను అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం తర్వాత పెట్టు కానీ ఉన్న ఉద్యోగాలను సక్రమంగా భర్తీ చేస్తారని ఇష్టం వచ్చినట్టు పోరాటం చేసి తెలంగాణ సాధించారు నిరుద్యోగులు. సాధించిన తర్వాత ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒక లైన్ పెట్టిండు. ఎట్లా చేస్తా, ఎవరిని చేస్తా అని చెప్పలే. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తా అన్నాడు. అనేసరికి విద్యార్థుల ఆగ్రహానికి గురైపోయి నిరుద్యోగుల ఆగ్రహానికి గురై మా హాస్టల్ గ్రౌండ్ ముందు మేము అప్పుడు ఓల్డ్ పీస్ దగ్గర ఉన్నాం.
ఏ గ్రౌండ్ ఓల్డ్ పీజీ హాస్టల్. కేసీఆర్ గారు ఎన్నికలకు సీతాఫల మండలి ఎన్నికల ప్రచారానికి వస్తుంటే హెలికాప్టర్లు దిగుతుండే. అక్కడ దిగుతుంటే విద్యార్థులందరూ పసిగట్టి ఉరికి ఆ హెలికాప్టర్ ని నువ్వు దిగొద్దని చెప్పులు చూపించారు. అది అవమానంగా భావించిండు. ఇది చరిత్ర పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది. ఇది మేము ఉన్నాం, ప్రత్యక్షంగా ఉన్నాం అక్కడ. అయితే చెప్పులు చూపించారు. అయితే చెప్పులు చూపించిన తర్వాత దురదృష్టానికి ఆయన అధికారంలోకి వచ్చిండు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రాగలో ఆయన ఏమనుకోండి, నాకు చెప్పులు చూపిస్తారా మీరు తడాకా చూపిస్తా, తడాకా ఏందో మీకు చూపిస్తా అని చెప్పి ఏం చేసినట్టు నిరుద్యోగులు కట్టాలని ఏం చేసినట్టు నోటిఫికేషన్లు ఇవ్వకుండా 2014 తెలంగాణ ఏర్పడితే తొలి సంతకం రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ మీద పెట్టినట్టు నిరుద్యోగుల జాబులు ఇస్తున్నా అని చెప్పి ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా.